వచ్చే అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్గా పార్టీలో భారీ ప్రక్షాళనకు తెరతీశారు వైసీపీ అధినేత. ప్రస్తుతం ఇన్ఛార్జీల మార్పు వ్యవహారం ఆ పార్టీలో గందరగోళ పరిస్థితి తీసుకురావడంతో పాటు వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలోనూ టెన్షన్ పుట్టిస్తున్నారు. ప్రోగ్రెస్ సరిగ్గా లేని ఎమ్మెల్యేలను మారుస్తూ కొత్త ఇన్ఛార్జీలను నియమిస్తూ పెద్ద సాహసమే చేస్తున్నారనే టాక్ వినబడుతుంది. ఈ క్రమంలో ఎక్కడా అసంతృప్తులు లేకుండా, క్యాడర్లో పార్టీ పట్ల వ్యతిరేకత రాకుండా సీఎం జగన్ ముందు జాగ్రత్త పడుతున్నారు. ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్ని ఏర్పాటు చేసి సంక్షేమ పథకాలను అందిస్తున్న సీఎం జగన్ అదే తరహాలో పార్టీకి రీజనల్ కోఆర్డినేటర్ను ఏర్పాటు చేశారు. పార్టీ విజయమే లక్ష్యంగా వారికి దిశానిర్దేశం చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో క్యాడర్ని చైతన్యపరుస్తూ ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. ఇక రీజనల్ కోఆర్డినేటర్ల విషయానికి వస్తే బొత్స సత్యనారాయణ పార్వతీపురం, మాన్యం, శ్రీకాకుళం, వైవి సుబ్బారెడ్డి విశాఖపట్నం, అనకాపల్లి, విజయనగరం, అల్లూరి సీతారామరాజు జిల్లాలతో పాటు పాడేరు, అరకు అసెంబ్లీ నియోజకవర్గాలు, మిథున్ రెడ్డి తూర్పుగోదావరి, కాకినాడ, కోనసీమ, అల్లూరి సీతారామరాజు, రంపచోడవరం, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాలు, ఆళ్ల అయోధ్య రామరెడ్డి, మరి రాజశేఖర్, కృష్ణ, ఎన్టీఆర్, గుంటూరు, విజయసాయిరెడ్డి, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, పొన్నపరెడ్డి రామసుబ్బారెడ్డి, కర్నూలు, అన్నమయ్య, ఆకిపాటి అమర్నాథ్ రెడ్డి, వైఎస్ఆర్, నంద్యాల, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చిత్తూరు, అనంతపురం, సత్యసాయి జిల్లాలను కేటాయించారు. అయితే 2019 ఎన్నికల తర్వాత టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చిన జమ్మలమడుగు మాజీ మంత్రి రామసుబ్బారెడ్డికి మొన్న ఎమ్మెల్సీ పదవి, నేడు పార్టీ రీజనల్ కోఆర్డినేటర్గా నియమించడంతో ఆయన అనుచరులు సంబరాలు చేసుకుంటున్నారు. సర్వే రిపోర్టులు, రీజనల్ కోఆర్డినేటర్లు ఇచ్చిన నివేదికల ఆధారంగానే నియోజకవర్గాల ఇన్ఛార్జీలను మారుస్తున్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో రీజనల్ కోఆర్డినేటర్లు పార్టీలో కీలకమయ్యారు. సీఎం జగన్ ఆదేశాల మేరకు రీజనల్ కోఆర్డినేటర్లు నియోజకవర్గ ఇన్ఛార్జీలు సిట్టింగ్ ఎమ్మెల్యేలను పిలిపించి మాట్లాడుతున్నారు. క్యాడర్లో అసంతృప్తులకు అవకాశం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, నేతలకెప్పుడు అందుబాటులో ఉండాలని చెప్పారు. మొత్తానికి రెండోసారి ఏపీలో నెగ్గాలనే లక్ష్యంతో సీఎం జగన్ అడుగులు వేస్తున్నారు.